రామ్ చెప్పరా, ఇప్పుడు నీకేం కావాలన్నా కొని పెడతాను. చెప్పు తండ్రి, మొట్టమొదటిసారి నీకేం కావాలో ఈ అమ్మా నాన్నలకి చెప్పు. మీ ఇద్దరి చేతులు ఎప్పటికీ ఇలాగే నన్ను పట్టుకునే ఉండాలి. మీ పెద్ద కొడుకుగా ఈ రాముడు మీ వెంటే నడవాలి. రామ్ రామ్ రామ్, నా బంగారు కొండ. రాణి, వాడు నీకే కాదు నాకు కూడా కొడుకే. అయినా సరే నా బాబుకి నేనంటేనే ఇష్టం. ఏం కాదు, నేనంటేనే ఇష్టం అని చెప్పరా నాన్న. నో, అమ్మ తర్వాతే నాన్న. నో, దత్తత ప్రమాణం చేసిందే నేను, ఆ తరువాతే నువ్వు. హలో, పూజారి గారితో దత్తత విషయం చెప్పిందే నేను. ముందు నేనే. అరే ముందు నేను. రామ్, నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా కన్నా. చెప్పరా. చెప్పరా కన్నా. చెప్పరా. ఆగండి ఆగండి ఆగండి. మీ ఇద్దర్లో ఎవరంటే నాకిష్టం అనేగా చెప్పాలి. అవును. అయితే వినండి. నాకు 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 అమ్మ నాన్నలు అనే మాటే నాకు బోల్డ్ అంత ఇష్టం. మా ముద్దుల శ్రీరాముడు. అమ్మా రాణి. ఆ తాతయ్య వస్తున్నాను. ఇదిగో పూజ కూడా అయిపోయింది. తాతయ్య హారతి తీసుకోండి. అమ్మా రాణి, నువ్వు ఆ సీతారాములకి ప్రతిరోజు భక్తితో పూజ చేసి నీ కమ్మని కంఠంతో ఆ రామనామాన్ని ఆలపించినప్పుడే మన ఇంట్లో తెల్లారుతుంది. ఇవాళ ఈ అయోధ్య నిలయం ఇంత గొప్పగా పరువు ప్రతిష్టలతో ఉంది అంటే దానికి కారణం నువ్వే తల్లి. లేదు తాతయ్య, ఆనాటి నుంచి ఈనాటి దాకా ఒక ఇల్లాలిగా నేను నా బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తున్నాను. మనమందరం ఇంత సంతోషంగా ఉన్నాము అంటే అదంతా ఆ సీతారాముల అనుగ్రహం వల్ల మాత్రమే. అవును, ఇంతకీ మీ ఆయన రాధాకృష్ణ ఏడమ్మా? కొత్తగా అడుగుతారేంటి తాతయ్య? ఆయన గారు న్యూస్ పేపర్లన్నీ మొదటి నుంచి చివరి దాకా చదివితే గాని ఈ ఇంటిని నన్ను పట్టించుకోరనే విషయం మీకు తెలిసిందే కదా.
అయ్యా రాధాకృష్ణ గారు, ఉమ్, మీరు ఆ పేపర్ పక్కన పెట్టి హారతి తీసుకోండి. రాణి, ఏంటి అలా చూస్తున్నారు? రోజు ఇలా నువ్వు హారతి పళ్ళెంతో వచ్చి అయ్యా రాధాకృష్ణ గారు అని పిలుస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? మ్మ్. ఎలా అనిపిస్తుందంట? జన్మ జన్మలకి ఈ రాణి గారే నాకు భార్యగా ఉండాలనిపిస్తుంది. సంతోషించాలే గాని ఆ, ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా శ్రీవారు? తెలుసు, అందుకే కదా నేను నా కొడుకులు కలిసి రాత్రి పొద్దుపోయేదాకా కింద హాలంతా డెకరేషన్ చేశాం. అవును, వాళ్ళింకా లేవలేదా? ఈ రామ్ ఇప్పుడు ఫస్టే. ఈ బాలు అన్నింట్లోనూ బెస్టే. రా రా రా. హారతి తీసుకో. ఈ ఆదిత్య ఆల్వేస్ కరెక్టే. రా. హారతి తీసుకో. ఏంట్రా, మీ నాన్నగారితో కలిసి మీరు ముగ్గురు రాత్రేదో స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారట? నాకు చెప్తే నేను చెయ్యేసేదాన్ని కదా. అమ్మా, మేము ఉండగా నీకెందుకు కష్టం? నువ్వలా చెప్తే చాలు, మేమిలా చేస్తూ పోతాం. ఈ ఇంటికి హైకమాండ్వి నువ్వే, మహారాణివి నువ్వే. విన్నారు కదా మేడం, అందుకే మీకు చెప్పలేదన్నమాట. తండ్రి కొడుకులు అందరూ ఒకటే పార్టీ. కాదేటి మరి, ఇంటి పేరే అయోధ్య నిలయం అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే మాట మీద ఉండాలి కాదేటి? వచ్చావా రత్తాలు? నువ్వు ఇంకా రాలేదేంట అని మేమందరం చూస్తున్నాం. పెద్దయ్య గారు, అటు సూర్యుడిటు పొడుస్తాడేమో గాని రోజు టంచన్గా గంట కొట్టినట్టు ఈ రత్తాలు ఇదే టైంకి దిగబడిపోద్దు కాదేటి? ఒకటా రెండా 20 ఏళ్లుగా ఈ ఇంట్లో ఒక్కగానొక్క ఆల్ ఇన్ వన్ పని మనిషిని నేనే కాదేటి? ఆ మాట అంటే నేను ఒప్పుకొని రత్తాలు. చూడు రత్తాలు, నువ్వు ఇంట్లో వరకే కారు తీయాలన్నా డ్రైవింగ్ చెయ్యాలన్నా బయట పనులన్నిటికీ ఈ అంజిబాబే. అమరాని, అందరూ వచ్చారు గాని ఇవాళ పుట్టిన బర్త్డే బేబీ నీ కూతురు అమ్ములే ఇంకా రాలేదేంటమ్మా? అమూల్య రెడీ. ఈ రోజుతో నేను 18+ అంటే మేజర్ అయిపోయాను. అమ్మా, నాన్న, నన్ను ఆశీర్వదించండి. అమ్మో, మా ఆశీర్వాదం కాదు, ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. తాతయ్య ఆశీర్వాదం తీసుకో. అలాగే అమ్మా. తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. నిండు నూరిల్లు చల్లగా ఉండు తల్లి. చిట్టి తల్లి, నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ నాన్న. అమ్మో, ఆడపిల్లకి 18 ఏళ్లు దాటాయంటే అల్లరి మానేసి కుదురుగా ఉండాలి అని అర్థం. ఓకే, అల్లరి మానేస్తాను కానీ కొంటె పనులు మాత్రం చేస్తాను. కుదురుగా ఉండడానికి కొంచెం కష్టపడి ట్రై చేస్తాను. రాణమ్మా, విన్నారు కదా? ఈ రత్తాల నోటిని కుట్టేయడం, మా అమ్ములు కుదురుగా ఉండడం జరగనే జరగవు కాదేటి? Thank you, రత్తాలు. మా తల్లే, మా తల్లే. అది అమూల్యమ్మ. ఈ అంజిబాబు వత్తాస్ కూడా ఎప్పుడు నీకే. అందరూ కలిసి ఇలాగే గారాబం చేస్తే ఇక ఇది నా మాట విన్నట్టే. పోన్లే అమ్మా, చిన్నపిల్ల కదా. అమలు, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్ములు. థ్యాంక్ యూ చిన్నన్నయ్య. హే అమ్ము,
హ్యాపీ బర్త్డే టు మై వండర్ఫుల్ సిస్టర్. థ్యాంక్ యూ బుల్లన్నయ్య. మరి ఇంకెందుకు ఆలస్యం? బర్త్డే బేబీ చేత కేక్ కట్ చేద్దాం. పదండి. పద. పదండి. వావ్, ఈ డెకరేషన్ అంతా ఎవరు చేశారు? ఇంకెవరమ్మా, మీ నాన్న మీ అన్నయ్యలే. మ్మ్. నీ కళ్ళల్లో ఈ మెరుపును చూడాలని మా అందరి ఆరాటం అమ్మా. హ్మ్. కేక్ కట్ చేయమా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు అమ్ము. హ్యాపీ బర్త్డే టు యూ అమ్ము. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. ముందు నీకు తినిపించాలమ్మా. హ్యాపీ బర్త్డే అమ్ములు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. రండ్రా వెళ్ళండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్ము. 1 minute. A small gift for you. ఇప్పుడే వస్తాను. థ్యాంక్ యూ బుల్లన్నయ్య. అమ్ము, గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ చిన్నయ్య. ఏటి బాబు, తమరేటి ఇవ్వరేటి? రత్తాలు, మా రాంబాబు తన చెల్లి కోసం ఏదో ఖరీదైన కానుక ఇస్తారు చూడు. తీసుకొచ్చాను. అమ్ము, చాలా రోజులుగా కావాలంటున్నావు కదా, అదే తీసుకొచ్చాను. ఏంటి రామ్, ఏముందా బాక్స్లో? నా చెల్లికి చాలా ఇష్టమైందే ఉంది. వావ్, నిజమా అన్నయ్య? తీసుకో అమ్ము. థ్యాంక్ యూ అన్నయ్య. వావ్, థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నువ్వు హ్యాపీ కదా? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య. తాతయ్య, ఒక సెల్ఫీ. ఇంకోటి. అమ్మా, సెల్ఫీ. హ్మ్. చాలా బాగా వచ్చింది కదా అన్నయ్య? సెల్ఫీ దిగుదాం. స్మైల్. అమ్మా, బాగుంది. కొత్త ఫోన్ మోజు, సెల్ఫీలు దిగే పోజు ఓ పట్టాన పూర్తవవు గాని వేడివేడిగా టిఫిన్లు సిద్ధం చేశాను కాదేటి? రండమ్మ రండి. అలాగే తాతయ్య, రండి అందరం కలిసి టిఫిన్ చేద్దాం. పదండి పదండి రండి. రాధా, ఇవాళ నీ కూతురు ఫోన్ వదిలిపెట్టేలా లేదు. పెద్దాడు ప్రత్యేకంగా ఇచ్చాడు కదా.
నాన్న అందరూ ఇచ్చారు కానీ నువ్వే నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. అమ్ములు, నువ్వు వేసుకుని మురిసిపోతున్నావే, ఈ కొత్త డ్రెస్ని నీ కోసం సెలెక్ట్ చేసింది నేను, మీ అమ్మే. అమ్ములు, విన్నావుగా, అమ్మా నాన్నల ఆశలు ఆలోచనలు ఎప్పుడు పిల్లల మీదే ఉంటాయమ్మా. కన్న వాళ్ళ దగ్గర నుంచి పిల్లలు తీసుకోవాల్సింది గిఫ్ట్లు కాదమ్మా, వెలకట్టలేని వాళ్ళ దీవెనలు. తెలుసు తాతయ్య, వాళ్ళకి నేను ఒక్కదాన్నొక్క కూతుర్ని కదా, అందుకే నేనంటే బోలెడంత ప్రేమ. మరైతే ఆ గిఫ్టులన్నీ ఎందుకేటి? ఎందుకేంటి, రేపు నాకు పెళ్ళైతే ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి కదేంటి? చూడాలనిపించినప్పుడల్లా ఇక్కడికి రావడం కుదురుతుందా ఏంటి? ఈ గిఫ్ట్లన్నీ భద్రంగా దాచుకోకపోతే ఫ్యూచర్లో ఇవన్నీ చూసుకుని ఈ జ్ఞాపకాల్ని తలుచుకుని మురిసిపోవడానికి కాదేంటి? ఏటి రత్తాలు, అర్థం చేసుకోవేటి? ఓలమ్మోలమ్మో, నాకంటే నువ్వేం మట్టసంగా మాట్లాడుతున్నావు కాదేటి? మరి ఏటనుకున్నావు? మా అమూల్యం అంటే గొక్క తిప్పుకోకుండా గడగడ మాట్లాడేసిందంటే నీకు టెంకజల తినట్టు అయిపోతే ఏటనుకుంటున్నావు? తిను. ఇంకొంచెం వేసుకోండి తాతయ్య. చాలమ్మా. సిరి సిరి మూవలు, ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు, ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు, దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు. నాన్నారాం, ఏంటమ్మా? నీ చెల్లెలికి అంత కాస్ట్లీ ఫోన్ని గిఫ్ట్గా ఇచ్చావు, అవసరమా? అవసరమేనమ్మా. చెల్లెలు కోరుకున్న తెచ్చివ్వడం పెద్దన్నయ్యగా నా బాధ్యత. నీ బాధ్యత ఎంత ఖర్చు పెట్టించింది? 1,00,000కు పైమాటే కదా. అమ్ములు కళ్ళల్లో ఆనందాన్ని మీరు కూడా చూశారు కదా. ఆ సంతోషాన్ని లక్షలతో వెలకట్టగలవా? బావుందిరా, చాలా బావుంది. అది అడగడం, నువ్వు కొనివ్వడం. చూడు, అతి గారాబం ఎప్పటికీ పనికిరాదు. తెలుసమ్మా, ఎక్కడ కఠినంగా ఉండాలో, ఎప్పుడు కనికరంతో ఉండాలో నేను నీ దగ్గరే నేర్చుకున్నాను. అమ్మగారి ట్రైనింగ్ మరి, ఇక కాదనేందుకేముంది? థ్యాంక్ యూ నాన్న. నాన్న రే, చెల్లి కోరికను తీర్చినట్టే ఈ నాన్న కోరికను కూడా తీరుస్తావా? చెప్పండి నాన్న. మీరు అడగడం, నేను కాదనడం కూడానా? ఏంటో చెప్పండి. ఈ నెల నుంచి నీ శాలరీ 50,000 పెంచుతున్నాను, కాదనుకో. నాకొద్దు నాన్న. నేను మన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో ఒకణ్ణి. నెల నెల తీసుకునే శాలరీ నాకు చాలు నాన్న. మీ కొడుగ్గా నాకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమీ వద్దు. రామ్, అలా అనొద్దురా. నిజానికి మా పెద్ద కొడుకుగా నువ్వే మన కంపెనీకి ఎండీగా ఉండాల్సిన వాడివి. లక్షల విలువైన షేర్స్ని, కోట్లకి పైగా లాభాల్ని తీసుకోగల అర్హత ఉన్నవాడివి నువ్వు. కాని అవేవి వద్దని నీ వాటా మొత్తాన్ని నీ తమ్ముళ్ళకి, చెల్లెలికి ఇచ్చేయమన్నావు. నువ్వు మాత్రం రాత్రింబవళ్ళు కష్టపడుతూ మన కంపెనీలని లాభాల బాట పట్టిస్తూ కూడా ఒక సాధారణ ఉద్యోగిగా నెల జీతం తీసుకుంటున్నావు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడం లేదు. ఇదంతా నాకు భరించలేనంత బాధగా ఉందిరా. అమ్మా, ఒక బిజినెస్ మ్యాన్గా నేను సూటు బూటు వేసుకుంటాను.
రామ్గా మాత్రం సింపుల్గానే ఉంటాను. ఇది అంతా నేను మీ దగ్గరే నేర్చుకున్నాను. నాకు నేను బాగుండటం కాదు, నా ఫ్యామిలీ బాగుండటమే ముఖ్యం. ఒరేయ్, నిన్ను చూస్తే నాకు గర్వంగాను ఒక్కోసారి భయంగానూ ఉంటోందిరా. నీ సొంత ఖర్చులన్నీ నీ శాలరీలోంచే భరిస్తావు. ఇప్పుడు చెల్లెల కోసం అంత కాస్ట్లీ ఫోనుని కొన్నావు. ఆ 1,00,000కి పైగా డబ్బు నెల నెల నీ జీతంలో నుంచే కట్ అవుతుంది. అందుకేరా కనీసం ఆ డబ్బునైనా మీ నాన్నగారిస్తారు, తీసుకో. ఈ ఒక్క మాటైనా వినరా? సారీ అమ్మా, నా చెల్లికి నేను గిఫ్ట్గా ఇచ్చింది నా శాలరీలో నుంచి అది కట్ అయితేనే నాకు తృప్తిగా ఉంటుంది. దయచేసి నన్ను ఫోర్స్ చేయొద్దు. మీ తాతయ్య స్టార్ట్ చేసిన కంపెనీని మీ నాన్నతో పాటు నువ్వు కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చావు. కానీ ఎప్పటికప్పుడు నువ్విలా మాకొక పరాయి వాడిలా మాట్లాడుతుంటే నా మనసు తట్టుకోలేకపోతోందిరా. ఎందుకురా ప్రతి క్షణం నువ్వొక అనాథవని మాకు గుర్తు చేస్తావు? అదే నిజం కాబట్టి, ఆ నిజాన్ని నేనెప్పటికీ మర్చిపోకూడదు కాబట్టి. రామ్, నువ్వలా అనొద్దు. నీ చుట్టూ నువ్వే గిరిగీసుకొని మమ్మల్ని బాధ పెట్టొద్దురా. అమ్మా అమ్మా ప్లీజ్, మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకెప్పుడూ లేదు, ఇక మీద ఉండదు కూడా.